నమస్కారం ఆర్పీ న్యూస్ కి స్వాగతం. మాగం శ్రీ రత్న వైన్ షాపుల అక్రమ కల్తీ మద్యం వ్యాపారం ఎట్టకేలకు బట్టబయలైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనివిల్లి మండలం మాగంలో ఉన్న శ్రీ రత్న వైన్ షాపులో గత కొద్ది కాలంగా పాటించే యానం మద్యం ఏరులే పారుతుందని స్థానికులు ఎప్పటి నుండో గగ్గోలు పెడుతున్నప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శలు వెలువడుతున్నాయి. స్థానిక ఎక్సైజ్ అధికారులు మద్యం షాప్ యజమాని బాలాజీ అలాగే మద్యం సిండికేట్లతో కుమ్మక్కై అక్రమ కల్తీ మద్య వ్యాపారం వారి ఇష్టారాజ్యంగా కొనసాగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా యానం నుండి మద్యం తీసుకువచ్చి ఆంధ్ర మద్యం బాటిల్లో నింపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నారు. ప్రతి క్వార్టర్ బాటిల్ పై ఎంఆర్పీ ధర కంటే 20 రూపాయలు ఎక్కువగానే తీసుకుంటున్నారని మద్యం ప్రియులు బాహటంగా మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐనివిల్లి మండలంలో ఉన్న మద్యం షాపులు బార్లను తలపించే విధంగా విచ్చలవిడిగా లూజ్ అమ్మకాలు కూడా జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో శనివారం రాత్రి 7 గంటల నుండి శ్రీ రత్న వైన్ షాప్ లో అర్ధరాత్రి వరకు తనిఖీలు చేసి యానం మద్యం సీసాలను గుర్తించారు. సుమారు 58 యానం మద్యం బాటిల్ దొరికినట్లు ఎక్సైజ్ అధికారి రవితేజ మీడియాకు తెలిపారు. దీనికి సంబంధించి 3 వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపిస్తున్నామన్నారు. ఐనివిల్లి మండలంలోని ప్రతి గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మద్యం సిండికేట్లదే రాజ్యంగా ఎంఆర్పీ ధరల కంటే ప్రతి బాటిల్పై 20 రూపాయలు అదనంగా ముక్కు పిండి వసూలు చేస్తున్నారని బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. మాగం శ్రీ రత్న వైన్ షాప్ వ్యవహారంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి కేసును మాఫీ చేసేందుకు ప్రయత్నం చేశారని, అయితే మీడియా రంగప్రవేశం చేయడంతో ఆ ప్రజాప్రతినిధి చేతులెత్తేసినట్లు తెలిపింది. ఐనివిల్లి మండలంలో మద్యం సిండికేట్ ను నడిపిస్తున్నది కూడా పత్రికా రంగంలో పనిచేసిన వ్యక్తినేనని విమర్శలు రావడం చర్చనీయాంశంగా మారుతోంది. శ్రీ రత్న వైన్ షాప్ యజమాని బాలాజీపై కేసు నమోదు చేయకుండా షాప్ లో పనిచేస్తున్న వర్కర్లపై కేసు నమోదు చేయడంపై కూడా అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కోనసీమ వారికి వచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు నిన్నటి రాత్రి అసిస్టెంట్ కమిషనర్ గారి టీంతో ఇక్కడ ఈ షాప్ మీద దాడి చేసి ఇక్కడ ఎన్డీపీఎల్ని పట్టుకోవడం జరిగింది. కాబట్టి కేసు రిజిస్టర్ చేసి పై అధికారుల ఆదేశాల మేరకు షాప్ ప్రస్తుతానికి సీల్ అది వేసాము. కేసు ముద్దాయిని అరెస్ట్ చేసి మధ్యాహ్నం రిమాండ్కి పంపిస్తే ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. మధ్య ఎక్కడ సార్? యానం ఇక్కడ యానం మధ్య ఎంతమంది సార్ కేసు ముద్ద? 3 అండి. పేర్లు మేము ఇంత ఎన్ని బాటిల్స్ సార్ మొత్తం? యానం బాటిల్స్ ఎన్నండి? యానం నిప్పుల దగ్గర ఒక 58 నిప్పులు. వాటర్లో సరే ఫుల్ బాటిల్స్? వాటర్ బాటిల్. స్పిరిట్ ఏమైనా ఉందండి? స్పిరిట్ ఏం లేదు సార్, ఓన్లీ యానం కూడా ఉందని సమాచారం వచ్చింది. స్పిరిట్ లేదు, డైల్యూషన్ జరిగిందని చెప్పేసి వచ్చింది. మేము టెస్ట్ చేసాం, డైల్యూషన్ వచ్చింది. డైల్యూషన్ కేసు కూడా బుక్ చేసాం. ఓకేనా? థ్యాంక్ యూ.